145 మేడం. ఓకే, థ్యాంక్ యూ. 145 థ్యాంక్ యూ మేడం. 115 థ్యాంక్ యూ అన్న. 230 అన్న. 309 అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఆ 2 పార్సల్ పట్టి చూసినావా, అదే చాలా ప్లస్ అసలు మనకి ఇవాళ. దానివల్లనే ఇంత అమౌంట్ అయింది, లేకపోతే తక్కువ అవుతుండే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బాయ్ శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 5:47 అవుతుంది. 5:30కే ఇంటికాడ ఆన్ చేసిన. కాకపోతే ఏంటంటే ఇక ఇంటికాడ ఆన్ చేసి చీకటి ఉంది, మొత్తం చీకట్లో చక్కగా కనిపిస్తలేదు అని చెప్పేసి కాపర్ దాకా వచ్చి ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నా. ఏంటంటే పెట్రోల్ బంక్ ఉంది కదా, ఇక్కడ పెట్రోల్ కొట్టించేసుకుని వెళ్ళిపోదామని. ఏంటంటే పొద్దున మనం పెట్రోల్ కొట్టించేసుకున్నాం అనుకో, తర్వాత పెట్రోల్ కోసం ఆగాల్సిన పని ఉండదు. రైడ్ మధ్యలో పెట్రోల్ కోసం ఆగాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కస్టమర్ ఎక్కినప్పుడు పెట్రోల్ అయిపోతే మాత్రం అది మహాఘోరం అనమాట. అందుకే కాపరాకి వచ్చేసి పెట్రోల్ కొట్టించేసుకొని రైడ్ పడ్డది. 3 కిలోమీటర్ల పికప్, 1 కిలోమీటర్ డ్రాపా, 25 రూపాయలు అంట. పొద్దుగాల వాట్ ఈస్ దిస్, మెల్లగా ఇస్తాడు పోరే కేకేస్. పోనీ అట్లా పడి. కానీ మనం ఫస్ట్ పెట్రోల్ ఆడా ఉన్నాడా అన్న, ఉన్నాడుగా. పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ చేసినాం అనుకో, నిమ్మలంగా సాయంత్రం వరకు ఆగాల్సిన పని ఉండదు అట్లా అన్నట్టు. ఏంటి గింత దూరం పికప్ ఉన్నాయి పొద్దుగాల. లాంగ్ రైడ్ పడితే యాక్సెప్ట్ చేస్తా, ఈ షార్ట్ రైడ్స్ వద్దు మనకి. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా పొద్దుగాల పూట. అదే లాంగ్ రైడ్లు పోయినాం అనుకో, అమ్మ 4 కిలోమీటర్ పికప్, 3.5 కిలోమీటర్ డ్రాప్ అంట. 330 అన్న. ఇసుక పక్కడా ఇంటికాడ ఆన్ చేసి కాపరా కూర్చున్నాక పడుతున్నాయి రైడ్లు. చూద్దాం, మంచి లాంగ్ రైడ్ ఏదైనా పడితే. మినిమం 10 కిలోమీటర్లు ఉన్నా కానీ ఏం కాదబ్బా. అంతెందుకు చిన్న రైడ్లు అయినా యాక్సెప్ట్ చేస్తా, కానీ పికప్ దగ్గర ఉండాలి కదా. మరీ 2-3 కిలోమీటర్లు అంటే రైడ్ యాక్సెప్ట్ చేసి కిలోమీటర్ పోగానే క్యాన్సిల్ అయిపోతాయి. పొద్దుగాల అంటే కావద్దని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తానండి వాటిని. 330 రూపాయలు అంటే ఇంకా 150 కిలోమీటర్ల వరకు పురుషత్ నిమ్మలంగా తిరగచ్చు. ఫస్ట్ రైడు మంచి రైడ్ పడాలి దేవుడా. ఇవాళ 9 వరకు మంచి లాంగ్ రైడ్లు లేదంటవా, 30 కిలోమీటర్లు ఒకటి, 20 కిలోమీటర్లు ఒక రైడ్. 9 తర్వాత నీ ఇష్టం. మెట్టు కూడా 84 రూపాయలు, 10 కిలోమీటర్లు ఏం కాదు. పొద్దుగాల మనకు. ఆహా సూపర్. ఇది రివర్స్ చూపిస్తుందా ముంగడు చూపిస్తుందా అర్థం కావట్లేదు. మ్యాప్ డబ్బును రామా. ఇట్లా దగ్గర ఉండాలన్నమాట పికప్. రివర్స్ పోవాలా, పోదాంపా. మీరేనా అన్న? 6074 ఎక్కడ నాన్న? ఓకే నాన్న. తార్నాక మెట్రో అన్న. ఓకే, తార్నాక మెట్రో స్టేషన్ ఉంది మా 11 కిలోమీటర్లు 18 నిమిషాలు చూపిస్తుంది. 83 అన్న. థ్యాంక్ యూ అన్న. అయిపోయింది మా మన ఫస్ట్ రైడ్. 83 రూపాయలు వచ్చినాయి మనకు. ఇంకొక మంచి రైడ్ పడ్డది, 236 రూపాయలు పడ్డది. కాకపోతే అది ఎవరు యాక్సెప్ట్ చేసిరేమో, రప్పని యాక్సెప్ట్ అయిపోయింది. అది కిలోమీటర్ పికప్, 26 కిలోమీటర్ డ్రాప్, 236 రూపాయలు ఉంది. ఇప్పుడు మనకి ఎంత వచ్చినాయి రైడ్కి? 83 రూపీస్ తీసుకుంటే 82.5 రూపీస్ మనకి ఇచ్చిండు. అంటే ఆటానా దొబ్బేసిండు. 0 కమిషన్ ఉన్నప్పటి నుంచి ఇట్లా అవుతుంది అనమాట. ఆటానా, రూపాయి, బారానా అట్లా దొబ్బేస్తాను అనమాట. ఎటు పోదాం ఇప్పుడు? ఇన్నే ఉందామా? ఇంత పొద్దుగాల మెట్రో పడతాయా? పడాయి. ఒక 5-10 నిమిషాలు ఆగుదాం. ఒకవేళ రైడ్ పడ్డదనుకో ఓకే, పడకపోయింది అనుకో అట్లా కూడా వెళ్ళిపోదాం. ఓటీపీ 7503 ఎక్కడనే. ఓకేనా? మన సెకండ్ రైడ్ పడ్డది. జేబీఎస్ నుంచి మాదాపూర్ పడ్డది. తార్నాకలు దింపేసిన తర్వాత పావుగంట కూర్చున్నా. రైళ్లు పడతలేవా అని చెప్పేసి మెల్లగా జేబీఎస్ కాడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు కూర్చున్నాక అప్పుడు పడ్డది రైడ్ మనకి. 17 కిలోమీటర్లు చూపిస్తుంది, 28 మినిట్స్ అంట. వెళ్ళిపోదాం. 145 మేడం. ఓకే, థ్యాంక్ యూ. 63 రూపీస్ అంట 8 కిలోమీటర్స్కి. అదర్ డ్రైవర్ యాక్సెప్ట్ చేసినా కానీ రావు. ఇది ఎక్కడ బుకింగ్లో మా వాళ్ళు ఆపు. అబ్బా 40 రూపాయలు అంట. 0 పికప్, 2 కిలోమీటర్ డ్రాప్. యాక్సెప్ట్ అయింది. యాక్సెప్టింగ్ బుకింగ్ అంట. వచ్చిందా రాలేదా? ఒక్కటే ముచ్చట, వచ్చిందా రాలేదా నాకు తెలిసేది రాలేదు. ఎందుకు రాలేదని చెప్తున్నా అంటే ఎంతసేపు రాదు యాక్సెప్టింగ్ బుకింగ్ అని చెప్పేసి. ఇప్పుడు ఓపెన్ చేస్తాడు, లేదు రాలేదు చూసినా అట్లుంటుంది అన్నమాట. అవ్వా ఇప్పుడు యాడికి పోదాం?
నా పాటకి నేను మెల్లగా బయటికి పోతున్నా. వేసినావు పోనీ వేసినావు నువ్వు వేసినావా అంటే వేయలే. చూడాలి ఇక 2 అయితే అయిపోయినాయి. ఎంత అన్న ఓటీపీ 7705 ఎక్కడ ఓకే నాన్న. 3 పికప్ అయిపోయింది. 10 కిలోమీటర్ డ్రాప్ 18 నిమిషాలు చూపిస్తుంది. మెహదీపట్నం పడదు మనకు 92 అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రజెంట్ వచ్చేసి మనం వెళ్ళినాం అంటే మెహదీపట్నం దగ్గర ఉన్నాం మనం. 3 అయిపోయినాయి ఇప్పటికి రైడ్లో. 4వది పోతున్నా పికప్కి. దమ్ముంటే పట్టుకోర్ర షికావతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలీగా పోతాన్ని అడవికేసి. ఏముంటుంది మా పాట. నాకు ఫస్ట్లో చూసేకి సాంగ్ అంటే మస్తు ఇష్టం పుష్ప 2లో. దాని తర్వాత ఫీలింగ్ సాంగ్. ఇప్పుడు ఏంటంటే ఆ 2 పోయినాయి. ఆ 2 పోయి 3వది వచ్చింది. దమ్ముంటే పట్టుకోరా షికావతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఓటీపీ 2496 2496 ఎక్కడ మేడం. ఓకేనా. పికప్ అయిపోయింది. 15 కిలోమీటర్లు 34 నిమిషాలు చూపిస్తుంది. 145. థ్యాంక్ యూ మేడం. 115. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి మనం ఊబర్లో ఇలా ఫస్ట్ రైడ్ యాక్సెప్ట్ చేసినాం. కుషాయి కూడా పడ్డది 13 కిలోమీటర్లు. 127 రూపాయలు ఇచ్చాడు. పికప్ ఏంటంటే దగ్గరనే ఉండే, అందుకే రప్పని యాక్సెప్ట్ చేసిన. ఏడున్నాడు అన్న. హలో అన్న, ఊబర్ నుంచి కాల్ చేస్తున్నా. ఇన్నే ఉన్నాను నేను. పార్సలా రైడ్ బుక్ చేసిరు కదా. కానీ అమౌంట్ వేరే ఉంటుంది కదా అన్న. పార్సల్కి దీనికి తేడా ఉంటుంది కదా రైడ్కి. మీకు తెలిసి కూడా మీరు అట్నే బుక్ చేస్తారు, రూపాయి తక్కువ వస్తుంది అని. పార్సల్ బుక్ చేస్తే దీనికి దానికి తేడా ఉంటుందా ఉండదా మీరే చెప్పండి. ఇది ర్యాపిడో కాదు కదా, ఊబర్ కదా. ర్యాపిడో అయినా కానీ పార్సల్ ఆప్షన్ ఉంటుంది కదా, లేదా? ఇప్పుడు నేను చూపెట్టాలా మీ దాంట్లో ర్యాపిడోలో. దేంట్లోనైనా పార్సల్ ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది బుక్ చేసేటప్పుడు. మాకేంటంటే దీనికి దానికో 30 రూపాయలు ఫరక్తో వస్తుంది ఆర్డర్ మాకు. నేను అందుకే మీరు బయట ఇక్కడ ఉంటాను నేను చూస్తున్నా, మీరేమో లోపల రమ్మంటున్నాను. పార్సల్ ఎప్పటి నుంచో ఉంది. కుషాయి కూడా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసిన. ఏంటంటే రైడ్ కదా తీసుకొని వెళ్ళిపోవచ్చు రప్ప అని చెప్పేసి నేను అనుకున్నా. వెళ్ళిపోతా కానీ తేడా ఉంటుంది. అమౌంట్ అయితే ఏమైనా ఎక్స్ట్రా ఇస్తా అంటే తీసుకుని వెళ్తా ఖచ్చితంగా. వాళ్ళు ఇస్తా అంటే తీసుకెళ్ళిపోతా. నాడికి పోయినాక మళ్ళీ వాళ్ళు ఎంత ఉందో అంతే ఇస్తా అంటే అది రైడ్ కదా. మరి నేను అప్పుడు నేను రైడే తీసుకెళ్ళాలి కదా అప్పుడు. అట్లా అంటున్నా. ఎక్స్ట్రా ఇస్తారు అంటే నేను తీసుకొని వెళ్ళిపోతా. ఒకసారి అడగండి. ఇది ఒకటేనా? ఈ నంబర్ ఏదైనా వాళ్ళది? వాళ్ళ నంబర్ రాదు కదా రైడ్లో. పార్సల్ అయితే నంబర్ వస్తుంది కదా, దీంట్లో నంబర్ రాదు. పికప్ అయిపోయింది మా. నేను అందుకే ముందే చెప్తామా, పార్సల్ ఉన్నప్పుడు పార్సలే. ఇప్పుడు నేను ఎందుకు కస్టమర్తో అట్లా అన్నా అంటే చెప్తా చూడు. ఈ నుంచి 13 కిలోమీటర్లు ఉంటుంది మామ కుషాయి కూడా. 13 కిలోమీటర్లకి నాకు ఇందులో ఎంత చూపించింది బైక్ ట్యాక్సీలా 127 రూపాయలు చూపించింది. అంతేనా? అదే మనకు పార్సల్ అయ్యి ఉంటే 160 రూపాయల దాకా చూపిస్తుంది. అన్న వాళ్ళకి తెలుసు, బట్ ఏంటంటే ఇంత తక్కువ వస్తాయి కదా అని ఇలా బుక్ చేస్తారు. మన రైడర్ కూడా ఏం చేస్తారంటే కొంతమంది తీసుకొని వెళ్ళిపోతారు సపరేక. మీరే కదా ఇది 150. థ్యాంక్ యూ. 160 అడగాలనా 150 అడగాలనా అనుకున్నా. మనకు తెలుసు కదా మనం జాలీగా ఉండే అనమాట. మరీ ఎక్కువ అడగబుద్ది కాదు, అందుకే చాలా తక్కువ అడిగిన. ఎంత అని అడిగింది తెలుసా? 19 రూపాయలు ఎక్స్ట్రా. 160 అడదాం అనుకున్నా. ఎందుకు? ఓటీపీ అన్న 6082 ఎక్కడ? అవునన్నా. అందుకే డెలివరీ బాయ్ ఇరవై ఉంటుంది అది. వస్తుంది రేపు వస్తుంది. పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది ఇప్పుడు? ఈ నుంచి 6.7 ఉంది. 46 అన్న. థ్యాంక్ యూ. ఇదేంది ఇది? 7 కిలోమీటర్లకి 46 రూపాయలు అంట. చీ, ఏదో దమ్మాయి కూడా పడ్డది కాబట్టి యాక్సెప్ట్ చేసినా కానీ లేకపోతే అసలు యాక్సెప్ట్ చేయబోతున్నాయి. బచ్చి గలీజ్ చండాలం. ఎక్కువ బాబాయ్ నువ్వు ఎక్కువ. ఏడికి దమ్మాయి కూడానా? రైట్, సరే. నువ్వు ఏడు ఆపమంటే ఆడ ఆపేస్తా. మరి నేను నువ్వేడు ఆపమంటే ఆడ ఆపేస్తా. మరి ఇంకేయాలి. ఈ రైడ్లు కొట్టే బదులు ఇట్లా చేసినా కానీ పుణ్యం వస్తుంది. అడ్డమైన రైడ్లో ఇది ఆపేయాలా? రైట్ బాబాయ్. రైట్, మరి ఇంటికి పోయి తినేసి మళ్ళీ వద్దాం.
వచ్చేసిన మళ్ళీ వచ్చేసిన. ర్యాపిడోలో పార్సల్ పడ్డది, అది పికప్ చేసుకొని పోదాం. అది ఏడ పడ్డది అనుకుంటే నేను చూడలేదు, 20 కిలోమీటర్లు అని చెప్పి కనబడ్డది, వెంబడే యాక్సెప్ట్ చేసేసిన. ర్యాపిడో కదా అన్న? ఏం తీసుకుపోవాలన్నా? ఏం తీసుకుపోవాలా? పలిపోయే ఐటమ్స్ ఏం లేవు కదా? ఓకే 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 అన్న. 230 అన్న. ఇక్కడ వస్తుందన్నా ఏరియా? అది బల్కంపేట్. అయిపోయిందా అన్న? ఓకే అన్న. క్యాష్ కలెక్టెడ్. ఓటీపీ అన్న 4160. ఓకే అన్న. ఇది డ్రాప్ ఓటీపీ వాళ్ళకి చెప్పేసేయండి. ఓకే రైట్. పికప్ అయిపోయింది మనకి. 20 కిలోమీటర్లు చూపిస్తుంది, 54 నిమిషాలు అంట. రైట్. మనకు ఇప్పుడే ఒకటి అద్భుతం జరిగింది. అదేంటంటే పోర్టర్లో పార్సల్ పడ్డది మా. అదేందబ్బా పోర్టర్లో పార్సల్ పడుతుంది, యాడికి పడ్డదా అని చెప్పి అనుకుంటూనే ఉన్నా. చూసిన కింద పేరు మంచిది అవుతే మెహదీపట్నం అని చెప్పేసి ఉంది. రైట్ మా, 309 రూపాయలు పడ్డది. యాక్సెప్ట్ చేసిన. మెహదీపట్నం లంగరౌజ్ అంట. మనం ఇది బేగంపేటలు ఇచ్చేసి అటు నుంచి అటు వెళ్ళిపోదాం, అంతే కదా మేడం? ఇది తీసుకుపోవాలా? ఇది ఓవర్ సైజ్ అయిపోతుంది మేడం. సైజ్ ఓవర్ అవుతుంది, క్యాన్సిల్ చేసేయండి మేడం. ఎందుకంటే అది సైజు లిమిట్ ఇంతనే ఉంటుంది. అదేం అంత పొడవు ఉంది. తీసుకుపోదామా వద్దా? తీసుకుపోదామా తీసుకోదాం మేడం. సరే తీసుకుపోతాం. అదేంటంటే సైజు ఓవర్ అయిపోతుంది అట్లా అని. తాడుంది నా దగ్గర. ఓకే కట్టేస్తా, బట్ ఏంటంటే సైజు ఓవర్ అవుతుంది అట్లా. వెయిట్ అయితే బరాబరే ఉంది, లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఓకే పేమెంట్ ఎక్కడనే ఇస్తారు కదా. ఏం చేద్దామా? ఏం చేద్దాం చెప్పు? ఏం చేయలేకపోతున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే ఒకటి పికప్ చేసుకున్నాం కదా, అది 2 తీసుకున్నాం అనుకో, మనకు 500 రూపాయలు వస్తాయి అమౌంట్. అట్లా అన్నట్టు నేను ఆలోచించిన. ఇదేమో సైజు కింతగానే ఉంది. ఎంత ఇది? ఆల్మోస్ట్ 4 ఫీట్ ఉంటుంది ఇది. ఆమె ఎంత రెగ్యులర్గా పంపించకపోతే అంత కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంది మేడం. ఓకే మీరు లైట్ తీసుకొని వేరే వాళ్ళతో పంపిస్తానంటుంది. అంటే ఇది రెగ్యులర్గా వేరే వాళ్ళు తీసుకుపోతున్నారు ఎవరో ఒకళ్ళు. వెయిట్ తక్కువ ఉంది మా అంటే 8 కిలోలు ఉంటుంది, 2 కిలోలు కూడా ఉంటుందో ఉండదో. కాకపోతే ఏంటంటే సైజ్ ఎక్కువ ఉంది. అమ్మాయ అయిపోయింది, పికప్ అయిపోయింది. ఫస్ట్ ఇటు నుంచి బేగంపేట పోదాం, అంటే ర్యాపిడో అయిపోయింది. వీటి నుంచి 19 కిలోమీటర్లు ఉంది. మనం పికప్ చేసుకున్నాం కదా ఇందాక అన్న దగ్గర నుంచి 20 కిలోమీటర్లు ఉంది. వీటి నుంచి అయితే 19 కిలోమీటర్లు ఉంది. మీరే కదా మేడం? డ్రాప్ ఓటీపీ చెప్తారా? 4860. థ్యాంక్ యూ మేడం. రైట్ అయిపోయింది. సరే ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఓపెన్ చేద్దాం. 187 రూపాయలు ఇచ్చిండు. 230 రూపాయలు మనం కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటే. అంటే ఎంత దుబ్బేసిండు? 42 రూపాయలు అంతేనా? అంతే, 43 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు దీనికి పోదాం. ఎట్లాగైతే కూడదాన్ని తాళ్ళేసి రప్పరిప్ప కట్టేసిన. ఇప్పుడు ఈ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది? 12 కిలోమీటర్లు ఉంది ఈ నుంచి. 309 అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న. 188. ఓకే థ్యాంక్ యూ మేడం. 64 అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంటి సైడ్ ఏమైనా పడితే యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే చలి పెడుతుంది. నేను చూడు పొద్దుగాలనేమో జరికింది తెచ్చుకున్నా, కానీ సాయంత్రం జరికింది తెచ్చుకోలేదు. ఎందుకు? నేను మధ్యాహ్నం ఇంటికి పోయి పండుకున్నా. ఏంటంటే రేపు రాను కదా, మళ్ళీ రేపు హాస్పిటల్ పోవాలి, సాయంత్రం పోదాం డ్యూటీకి అని చెప్పేసి పండుకున్నా. లేదు చూసే వరకు నా జరికింది లేదు, పిండేసిర్రు. ఏమైందంటే జర మట్టి ఉంది కదా, అందుకే పిండేసిన. ఎట్లాగో నువ్వు పండుకున్నావు కదా డ్యూటీకి పోయేమో అనుకొని పిండేసిన అంటారు. ఏం చేయాలి ఇక? పోనీ ఇంకోటి ఉంది కదా అన్నది, అదన్నీ అంటే లేదు అది కూడా పిండేసిన అంట. ఒకటే రోజు 2 పిండేస్తారు ఎవరైనా. ఏం చేయాలి ఇక? అట్నే ఇక వచ్చేసిన. చలి పెట్టేంతవరకు చేద్దాం, చలి పెట్టినప్పుడు ఇంటికి పోదాం తీ అనుకున్నా. ఇప్పుడు ఈ నుంచి ఏదన్నా ఇంటికి పడితే వెళ్ళిపోదామా. ఎంత అయిందో ఏమో అమౌంట్. ఇవాళ నాకు ఎక్కువ టార్గెట్ ఏం లేదు, జస్ట్ పెట్రోల్ కూడా 1000 రూపాయలు వస్తుంది వాళ్ళు నాకు. అయితే మనకు పడ్డది ఊబర్లో మల్కాజ్గిరి అంటే పడ్డది, యాక్సెప్ట్ చేసిన. ఏంటంటే మనం పోయేతో పోనే కదా మల్కాజ్గిరి అంటే 7 కిలోమీటర్లు 7.5 కిలోమీటర్లు పడ్డది. యాదో ఒకటి పోదాంపా. ఓటీపీ అన్నా 7355. ఎక్కడన్నా
రైట్ మా పికప్ అయిపోయింది. 7.8 చూపిస్తుంది. 20 minutes అంట. 72 అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ అయిపోయింది మా. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఎల్ఎల్ ఎంత అమౌంట్ కొట్టినామో చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి పోర్టర్లు ఎంత కొట్టినాం మనం ఇవాళ 374. 2 కొట్టినాం మనం అందులో 374 ప్లస్ అంతేనా, అంతే. తర్వాత ర్యాపిడోలో వచ్చేసి 407 ప్లస్ తర్వాత ఊబర్ యువర్ అకౌంట్ ఇస్ రిస్క్ అంట. ఎందుకంటే ఇందాక మెసేజ్ వచ్చింది ఎంత 309 రూపాయలు ఉంది. ఇది కడితే డ్యూటీ ఆన్ చేస్తారంట, లేకపోతే ఆన్ చేయరంట. కడదాంతే రేపు పొద్దుగాల 192 రూపాయలు ఉంది. ఊబర్లో 192 ప్లస్ ఓలాలో వచ్చేసి 735 రూపాయలు కొట్టినా. 735 ప్లస్ ఇంకేమున్నాయి, మనం ఒక అన్న దగ్గర పొద్దుగాల 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం. తర్వాత మనకు టిప్పులు వచ్చేసి తక్కువనే వచ్చినాయి. ఇవాళ అటు ఇటు 30 రూపాయలు వచ్చి ఉంటాయి. అంటే రఫ్గా లెక్కిస్తున్నా అంతే. ఈజ్ఈక్వల్ 1758 రూపాయలు కొట్టినాం మనం ఇవాళ. పొద్దుగాల ఎప్పుడు ఆన్ చేసినా 5:30కి ఆన్ చేసిన. కాకపోతే 6ంటికి మనం ఇంటికి వెళ్ళి బయటకు వచ్చినాం కదా. 6 అంటే 1 గంట వరకు కొట్టినా, అంటే 7 గంటలు. అవి 7 గంటలు ప్లస్ సాయంత్రం 5:30కి వచ్చిన. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. అంటే ఒక 5 గంటలు, అంటే 12 గంటలు మనం పని చేసినాం. 12 గంటలు మనం పని చేస్తే మనం సంపాదించిన అమౌంట్ 1758. ఇందులో నుంచి పెట్రోలు ఎన్ని కిలోమీటర్ తిరిగినా ఇప్పటికీ 212.5. ఏ నుంచి మా ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ అనుకో, అంటే 213 కిలోమీటర్లు. అంటే దగ్గర ఒక 500 రూపాయలు పెట్రోల్. ఈజ్ఈక్వల్ మైనస్ ఇందులో నుంచి 500 రూపాయలు పెట్రోల్ తీసేస్తే మనం సంపాదించిన అమౌంట్ పెట్రోల్ పోను 1258. అమ్మా, అంటే మనం 12 గంటలు పని చేసినాం కదా. 12 గంటలు పని చేస్తే 1258 రూపాయలు సంపాదించినాం మనం. రైట్, మరి ఇంటికి వెళ్ళిపోదాం. ఇవాళ డబ్బును వెళ్ళిపోతున్నాయి ఇంటికి. ఎందుకంటే ఒక్క నిమిషం ఆగు, ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇవాళ ఒక అద్భుతం ఏంటంటే, మనం లాస్ట్ టైము నైట్ పూట కొట్టినాము. 2-3 దాకా కొట్టినాము, ఒకసారి 4 దాకా కూడా కొట్టినాము. ఆ రోజు ఏంటంటే మనం పెట్రోల్ కూడా సంపాదించిన అమౌంట్ 1300 చిల్లర సంపాదించినాం మనం. అంటే 1360, 1320 అట్లా సంపాదించినాము. కాకపోతే ఇవాళ చూడు, నేను 10:40కే ఇంటికి పోతున్నా, కానీ ఇవాళ మనం సంపాదించిన అమౌంట్ 1250 ఉంది. ఎందుకంటే మధ్యలో ఆ 2 పార్సల్ పడ్డ చూసినావా, అదే చాలా ప్లస్ అసలు మనకి ఇవాళ. దానివల్లనే ఇంత అమౌంట్ అయింది, లేకపోతే తక్కువ అవుతుండే. రైట్, మరి ఇంటికి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతోనే మళ్ళీ మేము ఎందుకు వస్తా.